ధ్యానంలో ఆనందాన్ని వెతకడం అనే పొరపాటు గురించి ఇదొక చిన్న విశ్లేషణ. చాలామంది ధ్యానమంటే ఏదో తెలియని ఆనందం దొరుకుతుంది అనుకుంటారు కదా. కానీ అసలు విషయమేంటంటే ఆ ఆనందం కోసం వెదకడమే మన ధ్యానానికి పెద్ద అడ్డంకి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మొదటగా ఇక్కడో విచిత్రమైన పరిస్థితి ఉంది. ఆనందమనేది ఒత్తిడి లేనప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు వస్తుంది. కాని మనం నాకు ఆనందం కావాలి అని కోరుకున్నామంటే అదే ఒక రకమైన మానసిక ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. మరి ఆ ఒత్తిడి ఉన్నప్పుడు విశ్రాంతి ఎలా దొరుకుతుంది? దొరకదు. సో ఆనందం కూడా రాదు. సింపుల్గా చెప్పాలంటే దాన్ని వెంబడించకపోతేనే అది దొరుకుతుంది అన్నమాట. రెండవది, అసలు లక్ష్యానికి, సైడ్ ఎఫెక్ట్కి మధ్య తేడా తెలుసుకోవాలి. ధ్యానం యొక్క అసలు లక్ష్యం ఆనందం కాదు, మనలో ఎరుకను అంటే అవేర్నెస్ను పెంచుకోవడం. అంటే మీ అనుభవం సంతోషంగా ఉందా, బాధగా ఉందా, లేదా బోర్ కొడుతోందా, దాన్ని ఉన్నది ఉన్నట్లుగా గమనించడమే ముఖ్యం. ఆ ఆనందమనేది కేవలమొక మంచి సైడ్ ఎఫెక్ట్ అంతే. అది వాతావరణం లాంటిది, వస్తూపోతూ ఉంటుంది. ఇక చివరిగా కేవలం మంచి ఫీలింగ్ కోసమే ధ్యానం చేస్తే ఏమవుతుంది? చాలా సింపుల్. కొంచెం కష్టంగా అనిపించగానే ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని మానేస్తాం. అందుకే అనుభవజ్ఞులైన భిక్షువులు ఏమంటారంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ మంచి అనుభూతులు అప్పుడప్పుడు వస్తాయి, కానీ అవి ఎప్పటికీ మన గోల్ కాకూడదు. కాబట్టి ధ్యానంలో ఆనందాన్ని వెతకొద్దు, కేవలం ఎరుకతో ఉండటం మీద ఫోకస్ పెట్టండి. అప్పుడు ఆనందం దానంతట అదే వస్తుంది.